మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందామండి. చాలా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎలియాజర్ యొక్క కుమారుడు ఫినెహాస్. ఫినెహాస్ అనగా మాట్లాడే నోరు. ఈ మాట్లాడే నోరు నిజంగానే మాట్లాడే నోరుగా మార్చబడిన వ్యక్తి. అంటే ఒక సేవకుడిగా దేవుని యొక్క సన్నిధిలో పౌరుషంగా దేవుని సన్నిధిలో నిలబడుతున్న వ్యక్తిగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఏ విధంగా కనబడుతున్నాడో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్న మాటలలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటే ఇక్కడ అంటున్నాడు, సమాజములో నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటుకి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయింది. ఇక్కడ ఫినెహాస్ యొక్క జీవితంలో ఫినెహాస్ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మాట్లాడే నోరుగా మార్చబడిన ఫినెహాస్ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలలో చేస్తున్న పాపాన్ని నిలిచిపోవడానికి, తెగులుని ఆపివేయడానికై ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో ఒక లోపం కనబడుతూ ఉంది. ఇది దేవునికి వ్యతిరేకమైనదిగా కనబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనాల కాడి నుంచి మనం చదువుకుంటే, ఇశ్రాయేలు షిత్తీములలో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాళ్ళతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలని పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్వెర్పుల ఎవరితో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లని, నీవు ప్రజలతో అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిలో సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడు బయల్వెర్పులతో కలుసుకొన్న తమ వంశములోని వారిని చంపవాలనని చెప్పెను. ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునద్దు ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజముల కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకి ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మునుమడుడైన ఎలియాజరు యొక్క కుమారుడైన ఫినెహాసు అది చూచి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్కులు మోషే గారికి తెలియజేయబడుతున్నాయి. కానీ ఇక్కడ ఫినెహాస్ అనే వ్యక్తి దేవుడిని ఓర్చుకోలేనిది, దేవుడు వారవలనేది, ఇతడు కూడా వారవలేని స్థితిలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క ఫినెహాసులో ముందుగా మొదట లక్షణం జ్ఞాపకం చేసుకుంటే, ఇతనిలో దేవుని యొక్క సన్నిధిలో ఈ ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న ఉగ్రతను తప్పించడానికి, అంటే వారి మీదకి వస్తున్న తెగులును ఆపివేయడానికి, వారి మీదకి వస్తున్న కోపమును ఆపివేయడానికి ఈ యొక్క ఫినెహాసు కారణమయ్యాడు. ఏం చేశాడు అంటే, అక్కడ ఎవరైతే
ఇశ్రాయేలు ప్రజల వద్దరికి సహోదరుడు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చి అతడు పాపము చేస్తూ ఉండగా ఆ పాపాన్ని, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పాపాన్ని ఖండించడానికై అతడు ఒక ఖడ్గం తీసుకొని వారి కడుపులో గుండా వారిని ఇద్దరిని పొడిచి వేశాడంట. ఎప్పుడైతే ఇది పొడిచి వేశాడో వారిలో ఉన్న తెగులు ఆపివేయబడిందంట. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న 24,000 మంది ఆ యొక్క తెగులు చేత చనిపోయిరి అంట. ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏం చేశాడో కారణం ఏంది అని అనుకుంటే, ఒకటి, ఇతని జీవితంలో దేవుడు ఓర్వలేని స్థితిలో ఉన్నాడు కనుకనే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పనిలో ఆయన నమ్మకంగా జీవిస్తూ ఆ తెగులుని ఆపివేయడానికి కారణమైంది. 2, ఈ యొక్క జీవితమును బట్టి ఈ యొక్క వ్యక్తి వారికి ప్రాయశ్చిత్తమును కారకుడయ్యాడు. అంటే వ్యతిరేకమైన స్థితిలో నడిపించబడుతున్న దానికి, అంటే పాపానికి ప్రాయశ్చిత్తముగా అతడు ఆ ప్రాయశ్చిత్తము చేయటానికి కారణమైంది. 3, ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క విషయంలో ఆసక్తి కలిగిన వాడు, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సన్నిధిలో తను దేవుడు ఓర్వలేని స్థితిలో ఉన్న దానిని గ్రహించి దేవుని యొక్క పనిలో నమ్మకస్తుడిగా నడిపించబడుతూ అతని జీవితం బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇతడు దేవుని యొక్క ఆసక్తితో దేవుని యొక్క పనిలో తన స్థితిని బట్టి నడిపించబడుతున్నాడు. ఒక 13 వచనం మనం చదువుకుంటే అక్కడ అంటున్నమాట, అతడు నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానములకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయంలో ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఇతడు చేస్తున్నది పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఇతడు ఆ బలిపీఠము యొద్ద ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దేవుని విషయంలో ఆసక్తితో నింపి ఆ ప్రాంతంలో ఇశ్రాయేలుకి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు. ఇతనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు ఆసక్తితో దేవుని ఈ ప్రజలందరి నిమిత్తమై వారికి ఉన్న పాపములన్నిటిని నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయడానికి కారకుడయ్యాడు ఈ యొక్క ఫీనెహాసు. అంటే ఈ ఫీనెహాసు అంటే ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా నిలబడుతున్న, మాట్లాడే నోరుగా ఉన్న వ్యక్తి. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటను బట్టి మాట్లాడే నోరు అంటే ఇతడు పేరుకు తగిన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి తెగులు ఆపివేయడానికి, వారికి ఉన్న ప్రాయశ్చిత్తం చేయటానికి, దేవుని యొక్క పని విషయంలో ఆసక్తి గలవాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇతనిలో ఉన్న ఇంకొక ఉద్దేశం ఏమిటంటే నమ్మకమైన వాడు. ఇక్కడ సంఖ్యాకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుంటే, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు యొక్క కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలో నుండి పరిశుద్ధమైన ఉపకరణములు ఊదుటకు బోరలను, యుద్ధోపకరణములను పంపెను. ఇక్కడ అంటే ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పనిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో న్యాయం, ఒక నాయకునిగా నమ్మకమైన వాడిగా కొనసాగించబడుతున్నవాడు ఈ యొక్క ఫీనెహాసు యొక్క జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇతని యందు పరిశుద్ధమైన ఉపకరణములను ఆ యొక్క వాటి యందు అర్హుడుగా మార్చబడిన వ్యక్తి ఈ నాయకునిగా, నమ్మకమైన వాడిగా కొనసాగించబడుతున్న వ్యక్తి ఈ యొక్క ఎలియాజరు యొక్క కుమారుడైన ఫీనెహాసు. ఇతను జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఇంకొక మాట ఉన్నమాట, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పని కాదు, దేవుని యొక్క పనికి పంపబడిన వాడు. అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకై, దేవుని యొక్క సేవలో తన జీవితాన్ని నడిపించడానికై ఏర్పరచబడిన వాడు ఈ యొక్క ఫీనెహాసు.
ఒకటి, ఇశ్రాయేలు ప్రజల యొక్క తెగులును ఆపివేయుటకును. 2, తన జీవితంలో ప్రాయశ్చిత్తమునకు కారకుడుగా మార్చబడ్డాడు. 3, ఇతని జీవితంలో దేవుని విషయంలో ఆసక్తితో నింపబడిన వాడు. 4, ఇతని జీవితంలో నాయకునిగా ఏర్పరచబడ్డాడు. 5, ఇతని జీవితంలో పరిశుద్ధమైన ఉపకరణములకు వాటి యందు ఈ యొక్క వ్యక్తి అర్హుడిగాను యోగ్యుడిగాను కనబడుతున్నవాడు. 6, ఇతని జీవితంలో దేవుని పనిలో పంపబడిన వాడు, దేవుని యొక్క పనిలో ఏర్పరచబడిన వాడిగా ఉన్న వ్యక్తి ఈ యొక్క ఫీనెహాస్. ఇక్కడ వీటిలో ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, వీటిలో ఒక ఇష్టమైన మాట నాకు, ఇది ఇక్కడ 25వ అధ్యాయంలో 11వ వచనంలో ఉన్న మాట మనం చదువుకుంటే, ఇక్కడ అంటున్న మాట, వారు మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఫీనెహాసు ఏం చేయబడ్డాడంటే, దేవుడు ఓర్వలేని దానిని కూడా ఈ యొక్క వ్యక్తి కూడా ఓర్వలేకుండా తన జీవితంలో నడిపించబడుతున్నాడు. కనుకనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలులను నశింపచేయలేదు. వీరిని నశింపచేయకుండా ఉండటానికి కారణము ఏమిటంటే, యెహోవా ఓర్వలేని స్థితిలో దేవుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడితే ఏది సహించలేడో అదే ఈ యొక్క ఫీనెహాస్ కూడా సహించలేని స్థితిలో, అంటే దేవుని యొక్క హృదయమును ఎరిగిన ఈ యొక్క జీవితం కూడా దేవుని యొక్క హృదయాన్ని కలిగిన వ్యక్తిగా మార్చబడుతున్న వ్యక్తి. ఈ దినమాన మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా ఫీనెహాసు యొక్క జీవితంలో ఏ విధంగా మార్చబడ్డాడో, ఫీనెహాసు ఏదైతే ఓర్వలేక తట్టుకోలేక ఏ స్థితిలో నడిపించబడుతూ అక్కడున్న పాపాన్ని ఖండించడానికి కారణమైందో అదే జీవితాన్ని మనము కూడా మనమున్న ప్రాంతాలలో లోక సంబంధమైన ఆశల చేత నింపబడుతున్న ప్రతి ఒక్కరిని మనము దేవుని తట్టుకు తిప్పినట్లుగా ఆ యొక్క వారికున్న పాపము నుంచి, ఆ యొక్క ఉగ్రతల నుంచి, వారి యొక్క తెగుల నుంచి రక్షించడానికై వారి విషయంలో మనము దేవుని సన్నిధిలో వారి నిమిత్తము తెగులు ఆపేవారుగాను, ప్రాయశ్చిత్తం చేసేవారిగాను, దేవుని విషయంలో ఆసక్తితోనూ నమ్మకమైన వారుగాను, పరిశుద్ధమైన ఉపకరణాలకు వాటిని మనం నడిపించడానికి యోగ్యులుగాను, మన జీవితాలలో దేవుని యొక్క పని విషయంలో ఏర్పరచబడిన వారుగాను మన జీవితాలు నడిపించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క జీవితము అనేక మంది ప్రజలకు ఒక ఆశీర్వాదకరమైన వారిగా మార్చుకొనటానికే మనల్ని పిలుచుకున్నాడు కదా. అదే జీవితాన్ని లోక సంబంధులు కలుస్తున్నారు. ఈ యొక్క లోక సంబంధుల యొక్క జీవితాలు నడిపించబడుతున్నాయి. ఈ యొక్క ప్రాంతంలో ఏ విధంగా ఈ జీవితంలో పాప జీవితంలో నడిపించబడుతున్నారో, లోకంలో ఇప్పుడు ఉన్న సమాజంలో చేస్తున్న పనులు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మాట్లాడుకున్నాయి, కానీ మాట్లాడాల్సిన స్థితిని చూస్తున్నాను. ఇప్పుడు మరీ ఘోరంగా తయారైపోయారు. ఉన్న వివాహం చేసుకొని నడిపించబడుతూ ఉన్నారు, కానీ వారిలో ఇంకా లోక సంబంధమైన అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. వారి స్థితులను బట్టి వారి జీవితం అంతా మరీ పాపంలోనికి వెళ్ళిపోయి పరిస్థితి, కుటుంబాలు అతలాకుతలమైపోయి అనేకమైన వాటిలో వారి జీవితాలు నశింపజేయడానికి కారణమవుతుంది ఈ అక్రమ సంబంధములు. వివాహం చేసుకున్నారు, కానీ ఈ యొక్క జీవితాలు ఏమో ఆ లోక సంబంధమైన ఆశల చేత ఇంకా వారి జీవితాలలో కోరికలను చంపుకోలేక లోకానుసారమైన ఆలోచనలలో మరీ ఘోరంగా తయారైపోతూ చంటి బిడ్డలను కూడా చంపే పరిస్థితి కలుగుతుంది. నేను ఒక నెల క్రితం ఉన్న మాటని మీకు చెబుతున్నాను. ఒక చిన్న కుమారుడు, ఆ కుమారుడు యొక్క పుట్టినది కొన్ని రోజులు మాత్రమే అయ్యాడు. కానీ ఆ బిడ్డకి ఏం చేసింది అంటే,
ఒక పెవు కిక్కు తీసుకొని ఈ యొక్క పెదాలకి అంటించి ఆ నోరు మూసేసింది. అతడు పిల్లవాడు చనిపోయాడు. ఇంత ఘోరంగా తయారైపోతున్నారు. అక్రమ సంబంధాల చేత తమకు పుట్టిన బిడ్డలనే తాము చంపుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో మరీ ఘోరమైన పాపాల చేతనే ఈ స్థితిని నడిపించబడే ఎలా చనిపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు లోకంలో ఈ పాపం వలన, ఈ యొక్క పరిస్థితుల వలన మరణాలు ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం బట్టి ఒక ఫినెహాసు యొక్క జీవితంలో దేవుడు ఓర్వలేని స్థితిలో ఏదైతే ఓర్వలేకుండా ఉన్నాడో అదే జీవితాన్ని కలిగిన వ్యక్తి, ఫినెహాసుగా మార్చబడిన వ్యక్తి కూడా అదే జీవితాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితాలు కూడా ఈ ఫినెహాసు వలె మన జీవితాలు కూడా నడిపించబడితే, మన జీవితాలను బట్టి మనము కొంతమందిని దేవుని వైపు మలిపించిన వారిగా, దేవుని వైపునకు మనం రక్షించిన వారిగా, దేవుని యొక్క సన్నిధిలో వారిని మనము నడిపించడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో చేస్తున్న పొరపాట్లన్నీ ప్రతి మనిషికి ఒక్కొక్క దినాన వారికి ఉగ్రత దినం వచ్చే స్థితిలో ఉన్నది. ఈ ఉగ్రతని ఆపివేయటానికి మనలను దేవుడు మనం ఉన్న ప్రాంతాలలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పరచబడిన మార్గంలో మనము నమ్మకమైన వారుగాను, ఆ పరిశుద్ధమైన ఉపకరణలకు యోగ్యులుగాను, ఆ యొక్క సన్నిధిలో దేవుని ఎదుట మనము హృదయాలలో అనేక మంది హృదయాలకు ప్రత్యాపం కలగజేసే వారిగాను, అనేకమైన ప్రాంతాల్లో తెగులుని ఆపివేయటానికి మనమున్న ప్రాంతాలలో కారణకులుగా మనం మార్చబడదాం. దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఫినెహాస్ అనగా ఇతని యొక్క జీవితంలో పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తూ తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తి. కానీ ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే ఒక ఖడ్గం తీసుకొని ఆ మనుషులను చంపి ఏ విధంగా ఆ తెగులను ఆపివేశాడో మనతో ఒక జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఖడ్గానికి సాదృశ్యముగా మన యొక్క దేవుడు మనకిచ్చిన ఈ యొక్క చేతిలో ఉన్న ఇది మన జీవితాలలో అనేక మందిని ఈ ఖడ్గం ద్వారా మనం చంపబడినట్లుగా. అంటే ఈ ఖడ్గం అంటే జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిశుద్ధ వాక్యమే రెండంచులు కలిగిన ఖడ్గం. ఈ ఖడ్గంతో జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేసి, కీర్తనలు 149 అధ్యాయము 9 వచనంలో ఉన్న ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది. కీర్తనలు 149 9 వచనం చూస్తే, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఇది మనుషుల జీవితాలలో విధింపబడిన తీర్పులు వారి మీద నడిపించడానికి వారి చేతిలో ఉన్న ఖడ్గమే ఈ యొక్క ఖడ్గము ఉన్నది. ఈ ఖడ్గము ఆయన భక్తులందరికీ ఘనతకు కారణమవుతుంది. ఈ యొక్క భక్తులందరికీ ఇది ఘనత తీసుకురావడానికి కారణమవుతుంది. వారున్న ప్రాంతంలో తెగులును ఏ విధంగా ఆపివేసి ఒక ఘనత తీసుకురావడానికి కారణమైందో అదే జీవితాన్ని బట్టి ఇక్కడ ఈ రెండంచులు కలిగిన ఫినెహాసు ఏ విధంగా ఒక ఖడ్గం తీసుకొని, అంటే ఈ ఖడ్గాన్ని ఆత్మీయత అర్థంలో మన జీవితాల్లో ఈ యొక్క మనకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ వాక్యము చేత వారిని చంపివేయనట్లుగా, వారికి ఉన్న ప్రతి ఒక్క కల్మషాలన్నిటిని మనం చంపివేసి ఈ పరిశుద్ధమైన వాక్యము ద్వారా వారిని బ్రతికించినట్లుగా, లోకానుసారంగా చంపివేసి ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యము చేత వారిని చంపివేసి బ్రతికించేవారుగా మనం మార్చబడాలి. దీన్ని మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఈ ఫినెహాసు వలె మన జీవితంలో దేవుని యందు ఆసక్తితో నింపబడి, దేవుని యందు మన యొక్క జీవితాలలో దేవుడు ఓర్వలేని దానిని అదే స్థితిని బట్టి మనం కూడా నడిపించదు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడును గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ ఉదయకాలని సన్నిధిలో మాట్లాడిన మాటను బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఒక వ్యక్తిని మాకు జ్ఞాపకం చేశాం. ఎలియాజరు యొక్క కుమారుడైన ఫినెహాసును మాకు తెలియజేశారు నా తండ్రి. ఆ యొక్క వ్యక్తి నా తండ్రి అయ్యా, మీరు ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలేని స్థితిలో ఉన్నాడు తండ్రి.
ఎందుకంటే అయ్యా మీ బీజముగా పుట్టిన వారు నా తండ్రి పాపము చేయరు, పాపమును చేయజాలనీయరు అంటున్నావు తండ్రి. అయ్యా నీ యొక్క కుమారుడిగా స్వీకరించబడిన వ్యక్తి నా తండ్రి, అయ్యా నీవు ఏది ఓర్వలేని స్థితిలో ఉన్నావో నా తండ్రి, అదే జీవితాన్ని కలిగిన వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి నా తండ్రి. అలాగే మా జీవితాలు కూడా అదే స్థితిలో కలిగి మా ద్వారా నా తండ్రి మీరు ఇంకా అనేకమైన అద్భుతాలు చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఒక పినేహాసు వలెన మా తండ్రి మా జీవితాల్లో కూడా మేమున్న ప్రాంతాలలో తెగులు ఆపివేయనట్లుగా మీ కృప చూపించండి. అయ్యా పాపమునకు ప్రాయశ్చిత్తముగా చేయుటకై ప్రాయశ్చిత్తమునకునే తండ్రి మేము నా తండ్రి ప్రాయశ్చిత్తం చేయనట్లుగా మీ కృప చూపించండి. అయ్యా నీ పని విషయంలో మీ ఆసక్తితో నింపబడినట్లుగా కృప చూపండి. నీ ఉపకరణములు నా తండ్రి వాటిని తండ్రి తీసుకునే యోగ్యులుగా మేము చేయబడినట్లుగా మీ కృప చూపించండి. అలా నా తండ్రి నీ సన్నిధిలో ఏర్పరచబడిన వారిగా నా తండ్రి, అయ్యా నా తండ్రి పంపబడిన వారిగా ఉన్నట్లుగా, నమ్మకమైన వారిగా మా జీవితాలు జీవించినట్లుగా కృప చూపించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.